మన అందరి లైఫ్‌లో మనం ఏదైనా పెద్దగా సాధించాలి, ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, లేకపోతే మన ఫీల్డ్‌లో మనం టాప్ పొజిషన్‌లోకెళ్ళాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. కానీ మనం ఎక్కడో ఒక చోట ఆగిపోతాం. ఎందుకు? ఎందుకంటే కొంతమందికి అది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మరికొంతమందికి ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో వరల్డ్ ఫేమస్ బెన్ కార్సన్ గారి థింక్ బిగ్ బుక్ నుంచి ఆయన ఫిలాసఫీ, అలాగే ఆ ఫిలాసఫీని మనం ఇంప్లిమెంట్ చేయడానికి స్మార్ట్ ఫ్రేమ్వర్క్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ బుక్లో ఎన్నో పాయింట్స్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. అచీవబుల్ రిజల్ట్స్ కనిపించినాయి నాకు దీంట్లో. నేను స్మార్ట్ ఫ్రేమ్వర్క్ యాడ్ చేసి చేయడం వల్ల నా గోల్స్ అచీవబుల్ రిజల్ట్స్ కనిపించినాయి. సో నేనేమనుకున్నానంటే మేబీ ఇది ఎంతో మంది స్టూడెంట్స్కి అండ్ ఆల్సో అందరికీ కూడా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో ఇవాళ పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ మీ గోల్స్ని ఈ స్మార్ట్ ఫ్రేమ్వర్క్తో అండ్ బెన్ కార్సన్ గారి ఫిలాసఫీ యాడ్ చేసుకుని మీరు మీ గోల్స్కి అప్లై చేసి చూడండి. డెఫినెట్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. నేను శిరీష అండ్ దిస్ ఈస్ మై ఛానల్ లైఫ్ బట్ బెటర్, వేర్ వి టాక్ అబౌట్ home organization, productivity, and personal growth. ద థింక్ బిగ్ మైండ్ సెట్. నాకు అంత ఏజ్ లేదు, నాకు అంత తెలివితేటలు లేవు, నాకు టైం లేదు, ఇలాంటి డైలాగ్స్ మనం రోజూ వింటూ ఉంటాము. కానీ ఇవి జస్ట్ మాటలు కాదు, ఇదొక జబ్బు. దీని పేరు ఎక్స్క్యూజిటీస్. సక్సెస్ అయిన వారు సాకులు వెతకరు, దారి వెతుకుతారు. జస్ట్ రిమెంబర్, నాలెడ్జ్ అనేది ఒక గెరేజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మాత్రమే. ఆ ఫ్యాక్ట్స్ని ఎలా వాడాలి అనేది ఆలోచించడమే అసలైన వాడి తెలివితేటలు. మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్న ఫాల్గుని నాయర్, నైకా ఫౌండర్ ఆవిడ 50 ఇయర్స్కి తన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్ రిజైన్ చేసి నైకా స్టార్ట్ చేశారు. విత్ నో బ్యాక్గ్రౌండ్ ఇన్ బ్యూటీ, నో టెక్ ఎక్స్పీరియన్స్. తాను థింక్ బిగ్ అనుకున్నారు, కృషి చేశారు, తన ధైర్యంతో స్టార్ట్ చేశారు. టుడే నైకా ఈజ్ వర్త్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. టుడే ఫాల్గుని నాయర్, ఇండియాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ బిలియనేర్. ఈ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ నాకు నా బిజినెస్లో ఇంకా నా పర్సనల్ అచీవ్మెంట్స్లో చాలా హెల్ప్ అయింది. స్మార్ట్ ఫ్రేమ్వర్క్ ఒక సూపర్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇది బిగ్ గోల్స్ని స్మాల్ మీనింగ్ఫుల్ స్టెప్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాక్టికల్ రిజల్ట్స్ వస్తాయి. స్మార్ట్ ఒక యాక్రోనిమ్. దీనివల్ల మనకి అనుకున్న పనులు ఖచ్చితంగా ముందుకు సాగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దానివల్ల మనకి కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. బికాస్ మనం అనుకున్న పనులు మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు మనకి సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ అవుతుంది. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. మీ గోల్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అని కాకుండా, నేను ఈ ఏరియాలో పర్టికులర్ స్టోర్ పెట్టాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది నా దగ్గర ఉందా, లేక లోన్ తీసుకోవాలా, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలి. ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్. మీ పురోగతి, ఈ వారం ఎంత పని అయింది, అంత ప్రాఫిట్ వచ్చిందా అనేది మీరు ట్రాక్ చేయాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెజర్ చేయాలి. ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్. కలలు కనడం మంచిదే, కానీ అవి సాధించగలిగేలా ఉండాలి. అంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న రిసోర్సెస్కి అవి రియలిస్టిక్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలెవెంట్. మీరు చేసే ప్రతి పని మీ మెయిన్ గోల్కి లేదా మీ బిజినెస్కి సంబంధించిందై ఉండాలి. మనం కొన్నిసార్లు చాలా గోల్స్ పెట్టేసుకుంటాం, కానీ అవి మన మెయిన్ గోల్కి ఎలాంటి హెల్ప్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటీరియర్ డిజైనింగ్ క్లాసెస్ అటెండ్ అవుదామని అనుకున్నా. యాజ్ నాకు ఇంటీరియర్ డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మా హౌస్కి దగ్గరలో ఉంది. కానీ నేను లేటర్ రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఇది నా ఓవరాల్ గ్రోత్కి హెల్ప్ అవ్వదు రైట్ నో.
మేబీ లేటర్. సో, ఎప్పుడైనా మీకు మీరు క్వెషన్ వేసుకోండి. ఈ గోల్ నా మెయిన్ గోల్‌కి రిలేటెడా కాదా అని. టీ స్టాండ్స్ ఫర్ టైమ్ బౌండ్. డెడ్‌లైన్ లేని గోల్ ఎప్పటికీ పూర్తి కాదు. వచ్చే 6 నెలల్లో నేనిది పూర్తి చేస్తాను. అలా ఏదైనా ఒక డెడ్‌లైన్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి స్మార్ట్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసు. బట్ వన్ లాస్ట్ థింగ్, చాలామంది గోల్ సెట్టింగ్ అంటే వన్ టైం ఈవెంట్ అని అనుకుంటారు. లైక్ మనం గోల్ సెట్ చేసుకున్నాము అయిపోయింది అని. కానీ గోల్ సెట్టింగ్ అనేది ఒక గోయింగ్ ప్రాసెస్. ఇట్ నెవర్ ఎండ్స్. మీ ప్లాన్స్ అప్పుడప్పుడు పరిశీలించి మార్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి మనం ఫ్లెక్సిబుల్గా ఉండడం ముఖ్యం. నెక్స్ట్ పాయింట్, ద సక్సెస్ బ్లూ ప్రింట్ ఆఫ్ బెన్ కార్సన్స్ థింక్ బిగ్. గోల్ సెట్ చేసుకున్నాక మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అని బెన్ కార్సన్ గారు చెప్పారు. టీ ఫర్ టాలెంట్. దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ ఏంటో గుర్తించాలి, దానిని షార్పెన్ చేసుకోవాలి. రెగ్యులర్ ప్రాక్టీస్తో మన టాలెంట్ని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, హెచ్ ఫర్ హానెస్టీ. మనం నిజాయితీగా ఉంటేనే భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఉండగలం. ఐ ఫర్ ఇన్సైట్. తెలివైన వారు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటారు. మన మిస్టేక్స్ని అనలైజ్ చేసి లెసన్గా మార్చుకోవడం ఇన్సైట్. ఎన్ ఫర్ నైస్. అందరితో మర్యాదగా ఉండడం ఒక బిజినెస్ స్ట్రాటజీ. టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాడి కంటే గుడ్ యాటిట్యూడ్ ఉన్నవాడినే బాస్ ఎప్పుడూ ఇష్టపడతాడు. కే ఫర్ నాలెడ్జ్. లెర్నింగ్ ఎప్పటికీ ఆపకండి. నాలెడ్జ్ మీ ఇన్వెస్ట్మెంట్స్. బుక్స్ చదవండి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ పాయింట్, నమ్మకం మరియు ఆచరణ. థింక్ బిగ్ అంటే కేవలం కలలు కనడం కాదు, బిలీఫ్ ఉండాలి. ఇది నేను చేయగలను అని మీరు నమ్మితేనే మీ మైండ్ ఆ పని చేయడానికి దారులు వెతుకుతుంది. అదే ఇది నా వల్ల కాదు అని ఫిక్స్ అయితే మీ బ్రెయిన్ అది ఎందుకు సాధ్యం కాదో 100 కారణాలు వెతుకుతుంది. సో అలాంటప్పుడు మన ఫియర్ని మనం ఎలా పోగొట్టాలి? భయం వేసినప్పుడు ఖాళీగా కూర్చోకండి. మీ భయాన్ని ఒక పేపర్ మీద రాయండి. దానిని తగ్గించడానికి ఏం చేయాలో పక్కనే రాయండి. వెంటనే పని మొదలు పెట్టండి. టైం ఇచ్చే కొద్దీ భయం పెరుగుతుందే కానీ తగ్గదు. లాస్ట్లో కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కొన్ని టిప్స్. మెమరీ బ్యాంక్. పడుకునే ముందు మీ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకండి. మీరు సాధించిన చిన్న చిన్న సక్సెస్లను మైండ్లో డిపాజిట్ చేసుకోండి. సెకండ్ పాయింట్, ఫ్రంట్ సీటర్. మీటింగ్స్లో లేదా క్లాస్ రూమ్లో ఎప్పుడూ ముందు కూర్చోడానికి ట్రై చేయండి. అది మీలో ఒక తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. థర్డ్ పాయింట్, ఐ కాంటాక్ట్. ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. ఇది మీరు నిజాయితీ పరులని, ధైర్యవంతులని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, థింక్ బిగ్. ఆలోచించండి. స్మార్ట్ గోల్స్ని యాడ్ చేయండి. మీ టాలెంట్ని నమ్మండి. మీ గోల్స్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. మీరందరి గోల్స్లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ, థింక్ బిగ్, ప్లాన్ స్మార్ట్, యాక్ట్ నౌ. బాయ్.